మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సునీల్ కుమార్ ఆమాచ, స్టేషన్ గారు నియోజకవర్గం జనసేన నాయకుడు. ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే నిన్న కవిత గారు నిన్ననే కాదు, తనకి ఎప్పుడు ఏ ప్రస్తావన వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు తీయండి తను ఊరుకోవట్లేదు. ఎందుకు అంటే తను ఇప్పుడు టీఆర్ఎస్ అని చెప్పేసి ఇంకా రిజిస్టర్ కూడా కాలేదు పార్టీ, కొత్త పార్టీ పెట్టేసి రాజకీయ పబ్బం గడవాలి, ఎప్పుడోసారి న్యూస్లో ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి దానికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి లైమ్ లైట్లో ఉండాలని చెప్పేసి తను ప్రయత్నిస్తున్నారు. ఇవి మేము ఊరుకోము ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇన్ని రోజులు ఊరుకున్నాము. ఇక్కడ నుంచి మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కవిత గారిని. మీరు 10 ఏళ్ళు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఏం చేయలేని మీరు ఇప్పుడు బయటకు వచ్చి మేము అన్యాయం మీద పోరాటం చేస్తాం, అట్లా చేస్తాం, అమరవీరులకి మేము న్యాయం చేస్తామంటే ఇక్కడ ఊరుకునేది లేదు. మీరు ఇన్ని రోజులు చేసిన చాలు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది. మీరు ఎప్పుడైతే రీహార్ జైలుకి వెళ్ళి లిక్కర్ స్కామ్లో వెళ్ళి అక్కడ 6 నెలల నుండి చిప్పకూడు తిన్నారో అప్పుడే మీ బండారం అంతా బయటపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేకప్ వేసుకోవడం కాదు, మీరు మేకప్ వేసుకొని మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పేసి టీఆర్ఎస్ 2.0 అని చెప్పేసి మీరు ప్రజలు తిరుగుతున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. నిన్న మీరు వచ్చినప్పుడు భూపాల్పల్లో వెళ్ళినా తరిమి కొట్టినప్పుడు చక్కగా వెనకకి వెళ్ళాల్సింది. మీరు మళ్ళీ ఇలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇక్కడ నుంచి జనసేన పార్టీ తెలంగాణలో చాలా బలంగా ఉండబోతుంది.